హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే బ్యాగ్ లగేజ్ మొత్తం ఎవ్రీథింగ్ రెడీ అనమాట. జస్ట్ చెకింగ్ థింగ్స్. ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నా, బ్యాక్ సైడ్కి ఫుల్ కడేసిన. నెక్స్ట్ ముందర ట్యాంక్ బ్యాగ్, నార్మల్ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నా. ఇక్కడ ఇందులో జస్ట్ ల్యాప్టాప్ మాత్రమే ఉంది. ఎందుకనేది పోతా చెప్తా. దిస్ ట్రిప్ గోనా బీ సంథింగ్ అడ్వెంచరస్ స్పిరిచువల్ అని కూడా చెప్పచ్చు. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం. అఫీషియల్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఈ డీటెయిల్స్కి వెళ్ళే ముందు నార్మల్ చెక్ చేసుకుందాం. సో నార్మల్ చెక్ అంటే బేసిక్ చెక్స్. సో పెట్రోల్ అయితే రిక్వైర్డ్ అండ్ హాఫ్ ట్యాంక్ కూడా లేదు. సో 30% ఉందనుకుంటా. సో అండ్ టైం అరౌండ్ 8:15 అవుతుంది. అయితే బెంగళూరు నుంచి 1800 కిలోమీటర్స్ నార్త్ సైడ్. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్ అనుకోవాలి. ఇప్పుడు వరకు ఫుల్ సౌత్లోనే తిరిగాం. ఫస్ట్ టైం మన బైక్ నార్త్ గడ్డ పైన అడుగు పెడుతుంది. సో లెట్స్ సీ గైస్. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. అండ్ మన డెస్టినేషన్కి ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఒకసారి చూపిస్తా. సో దట్ విల్ గెట్ ఎ ఫెయిర్ ఐడియా. చూస్ యువర్ కరెంట్ లొకేషన్. See 1693, ఆల్మోస్ట్ 30 hours, 1.5 day చూపిస్తుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనకైతే ఒక టూ స్టాప్స్ అయితే పక్కా ఉంటాయి. ఒకటి హైదరాబాద్లో అనుకుంటున్నా, ఇంకొకటి ఇక్కడ జబల్పూర్ దగ్గర అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే మన ఫస్ట్ డెస్టినేషన్ ఈజ్ హైదరాబాద్. సో ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్, లెట్స్ గో. టైం అయితే కరెక్ట్గా 5:40 అవుతుంది. సో ఇది కరెక్ట్ టైం అంటే కొంచెం అవుట్స్కట్స్కి వచ్చామన్నమాట బెంగళూరు నుంచి. సో ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్ టైం తీసుకోవచ్చు. సో 5:40 అవుతుంది. లెట్స్ సీ ఎట్ వాట్ టైమ్ వీ కెన్ ఏబుల్ టు రీచ్ హైదరాబాద్. అవును, ఇంతకుముందు ల్యాప్టాప్ తీసుకుని వెళ్తాను అని చెప్పా కదా. సో ఈరోజు వర్క్ ఉందన్నమాట. సో హైదరాబాద్లో లాగిన్ అవ్వాలి. నా లాగిన్ అరౌండ్ 1:30, 2 o'clock ఉంది కాబట్టి. సో we'll try to reach by 1 o'clock. చలి అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడే ఎలా ఉంది, బెంగళూరులోనే నార్త్ సైడ్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. హైదరాబాద్, వీ హ్యావ్ 5:50 హైదరాబాద్. చలో గైస్, only 5:50. We can do it. It's just 1/3 of our total journey.
వీఆర్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్ గైస్. సన్ రైజ్ అయితే జస్ట్ అలా వచ్చింది. ఇంతసేపు 10 minutes ఇక్కడ ఉన్నా సన్ రైజ్ కోసం. సో చలి ఇదే నా ప్రేమంటే మరి ఏదో బాగుంటే చలి ఇదే నా ప్రేమంటే. టిఫిన్ అయితే అయింది. టైం వచ్చి 9:30 అవుతుంది. 9:30 ఎగ్జాక్ట్గా 9:25 అవుతుంది. టనా అప్డేట్ వచ్చి క్విక్ క్లాక్ అప్డేట్ వచ్చి కర్నూలు స్ట్రైట్ 98 kilometers, హైదరాబాద్ 308 అనమాట. ఇంకా 308 అంటే ఒక 5 hours పట్టచ్చు అనుకుంటున్నాను నేనైతే. 9:30 అవుతుందంటే 10:30, 11:30, 12:30, 1:30, 2:30 అలా రీచ్ అవుతామేమో అని అనుకుంటున్నా. ఐ థింక్ తెలిసి. ఇంకొకటి సెకండ్ ఫుల్ ట్యాంక్ కూడా ఇప్పుడే పట్టించుకున్నాం అనమాట. ఆ టిఫిన్ తినే జస్ట్ బిఫోరే పట్టుకున్నా. సో అక్కడ వచ్చి 8:50, స్టార్టింగ్ వచ్చి 7:24, సెకండ్ ఫుల్ ట్యాంక్ వచ్చి 8:50. యాక్చువల్లీ ఎన్నో ప్లాన్స్ వేసినాం అనమాట ప్రయాగరాజ్కి. కార్లో అనుకున్నాం, ఫ్లైట్లో అనుకున్నాం, బస్లో అనుకున్నాం. బస్ అయితే ఆల్మోస్ట్ బుక్ చేస్తూ ఉన్నాం. సో ఫైనల్లీ ఇలా ఎట్లా పోవాలని హాస్పిటల్ అట్లా పోతామన్నారు కదా, అట్లా మాత్రం. మొత్తం ప్రయాగరాజ్లో రష్ ఎలా ఉంది, అన్ని వేలో ట్రాఫిక్ ఎలా ఉంది, ఇవన్నీ వచ్చే వీడియోస్లో వస్తాయి. ప్లస్ అందులో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటా. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. స్టోరీస్ అప్డేట్ చేస్తూ ఉంటా. ఫుల్ ట్యాంక్. థర్డ్ ఫుల్ ట్యాంక్ కూడా 750 రూపీస్ పట్టింది. ఫస్ట్ది 720 ప్లస్ 850 ప్లస్ 770. అండ్ ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడే ఈ వీడియో అయితే పోస్ట్ చేశా, బాగా వచ్చింది. హైదరాబాద్ టైం అయితే కరెక్ట్గా 1 అవుతుంది. మనం హైదరాబాద్ వచ్చేసినాం. హైదరాబాద్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నా, మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇది వచ్చి రైట్ సైడ్ వచ్చి ఓఆర్ఆర్ పైకి మన 2 వీలర్స్ అయితే అలో చేయరు. సో పక్కన సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నా. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 41 రైడర్. మరొక వీడియోతో రేపు కలుసుకుందాం. రేపు నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్.